అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ఈరోజు ఈ నగరాన్ని పరిపాలించేటువంటి మేయర్ గారు పరిపాలనమైన పూర్తిగా పట్టు కోల్పోయారు. ఏ ఒక్క అధికారి కూడా సరిగ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కానీ, ఏ ఒక్క డిపార్ట్మెంట్ కానీ సరిగ్గా పనిచేస్తుంది అని ప్రజలతో అనిపించుకోవడం జరగట్లేదు. టౌన్ ప్లానింగ్ అవినీతులు ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే, మరోవైపు శానిటేషన్ పూర్తిగా కుదేలైంది. శానిటేషన్లో కారుణ్య నియామకాలు ఈనాటి వరకు కూడా చేపట్టడం జరగలేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే, డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు సంవత్సరాల తరబడి ఒకే చోట పేరుకుపోయి వాళ్ళ ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లతోటి మరి వాళ్ళు డబ్బులు ఇస్తే మంచిగా పనిజరుగుతుంది, ఇవ్వకపోతే జరగదు అన్న విధంగా వాళ్ళ వ్యవస్థ నడుస్తూ ఉంది. మరోవైపు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా జిహెచ్ఎంసీలో ఒక అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కానివ్వండి, మరోవైపు ఒక ట్రేడ్ లైసెన్స్ల వ్యవస్థ కానివ్వండి, ఒక టాక్సేషన్ కానివ్వండి, ఏ ఒక్కటి కూడా సరిగ్గా గాడిన పడిన సందర్భం లేనేలేదు. ట్యాక్సుల్లో మరి సెల్ఫ్ అసెస్మెంట్ లాంటి అనేక స్కామ్లను మేము గతంలో వెలికి తీసినప్పటికీ కూడా ఈరోజు కూడా చర్యలు లేవు. అనేక మంది ఎక్స్ సర్వీస్ మెన్లు కూడా ఇప్పటి వరకు అసెస్మెంట్లు అంటే వాళ్ళకి ట్యాక్స్లో అయితే ఎగ్జంప్షన్ రావాలో ఆ ఎగ్జంప్షన్ దొరక్క ఈరోజు వరకు కూడా మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. వెటర్నరీ డిపార్ట్మెంటు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలపైన ఎటువంటి నియంత్రణ ఉండదు. ఇష్టానుసారంగా అసలు జ్వరాల బారిన పడినటువంటి చికెన్లు మటన్లు కూడా ఇష్టానుసారంగా అమ్ముతుంటే పట్టించుకునే దిక్కు మొక్కు లేదు. ఈ విధంగా ఏ ఒక్క డిపార్ట్మెంట్ తీసుకున్నా పూర్తిగా జిహెచ్ఎంసీ పరిపాలన కుదేలైంది. నాలా డీసిల్టింగ్ జరగదు, పార్కుల నిర్వహణ సరిగ్గా ఉండదు, నాలా నిర్వహణ సరిగ్గా ఉండదు, మురుగునీటి మంచి నీటి శుద్ధీకరణ కానివ్వండి, లేకపోతే దాని స్థిరీకరణ కానివ్వండి, అంటే పోయేటువంటి ఫ్లో అయితే ఉందో దీన్ని జాగ్రత్తగా ఏ విధంగా ఇళ్లలోకి రానియకుండా ఒక స్ట్రీమ్డ్ పాత్లో ఒక గ్రావిటీ ప్రకారం తీసుకెళ్ళి జాగ్రత్తగా జరపడము. మరోవైపు వాటర్ హార్వెస్టింగ్కి సంబంధించి ఈరోజు వాటర్ హార్వెస్టింగ్కి ప్రాపర్టీ ట్యాక్స్లో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ వాటర్ హార్వెస్టింగ్ పైన దృష్టి పెట్టకపోవడం వల్ల బోర్లు ఇంటిపైన ఎక్కడ చూసినా కూడా వాటర్ పూర్తి స్థాయిలో అందలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాటర్ హార్వెస్టింగ్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి జిహెచ్ఎంసీ ఏ ఒక్క చోట కూడా వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు వాటర్ హార్వెస్టింగ్ పిట్ మ్యాండేటరీ చేయడము అసలు ఉందో లేదో చూడకపోవడం వల్ల బోర్లు ఎక్కడికెక్కడ ఈసారి అయితే మరి ఫిబ్రవరి నెలలోనే పూర్తి స్థాయిలో బోర్లు ఎండిపోయినాయి. అటు బోర్లను జిహెచ్ఎంసీ మరమ్మత్తు చేయట్లేదు, ఇటు పూర్తి స్థాయిలో వాటర్ వర్క్స్ కూడా చేయక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేరే కార్పొరేషన్స్లో అయితే నగరంలో సంబంధించినటువంటి సివిక్ ఎమ్యూనిటీస్ పైన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్స్ పనిచేస్తూ ఉంటే జిహెచ్ఎంసీకి ఇక్కడ చాలా లిమిటెడ్గా అంటే హెచ్ఎండిఏ బాడీ సపరేటు, వాటర్ వర్క్స్ బాడీ సపరేటు, హైడ్రా సపరేటు, ఇలా ఎవరి దుకాణాలు వాళ్ళకే ఉన్నాయి. ఉన్న పరిధిలో కూడా జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, మేయర్ గారికి అసలు జిహెచ్ఎంసీ పాలన పైన పట్టు ఉందా లేదా? ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు సమాచారం అడిగితే ఆర్టీఐలో సమాచారం ఇవ్వరు. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోతే ఇంకా కౌన్సిల్ సమావేశాలు పెట్టి క్వశ్చన్స్ తీసుకొని ఉపయోగం ఏముంటుంది? అంటే మీకు కావాల్సిన సమాచారం మాత్రం బయటకు వస్తుంది, మీరు వద్దనుకున్న సమాచారం మాత్రం బయటికి రాదు. అంటే అసలు పరిపాలన ఏ విధంగా నడక నడుస్తూ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. మరి మేయర్ గారు వాళ్ళ డివిజన్లో ప్రజలకు కనిపిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ జిహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చి 100 రోజులు దాటినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ సందర్భంగా మనందరం కూడా మరి పార్టీ చేసుకోవాలేమో. ఒకవైపు జిహెచ్ఎంసీలో కుక్కల సమస్య, వాటర్ సమస్య, లేకపోతే డ్రైనేజ్ సమస్య, శానిటేషన్ సమస్య, హెల్త్ సమస్య, అనేక రకాల సమస్యలతో జిహెచ్ఎంసీ ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే మరి ఆఫీసుకు కూడా రానివ్వండి ఒక మేయర్ గారితో జిహెచ్ఎంసీకి ఏ విధంగా న్యాయం జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాము.
మేయర్ గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయండి అంటే ఎక్కడ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయట్లేదు. ఎక్కడ కూడా మరి కష్టం ఉంది, ఇక్కడ ఫండింగ్ ఇప్పియండి, ఇక్కడ ఈరోజు లేక్స్ బాగు చేస్తా అని చెప్పారు. మరి ఈరోజు భాగ్యనగర్లో ఎన్ని లేక్స్ మీరు అడాప్ట్ చేసుకుని ఎన్నింటికి బాగు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలంటే దానికి ఆన్సర్ ఉండదు. 10,000 కోట్ల రూపాయలు వచ్చినాయి మాకు అంటారు. మరి 10,000 కోట్ల రూపాయలు వస్తే మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? దాని మీద బ్రేకప్, ఒక శ్వేతపత్రం, ప్రజల సొమ్ము 10,000 కోట్ల రూపాయలు ఏం ఖర్చు చేశారని చూపించంటే దానిపైన ఆన్సర్ ఉండదు. ఏ ఒక్క దానిపైన కూడా సమాధానం ఉండదు. ప్రతి ఒక్కటి కూడా దాటవేసే ధోరణితోటి కేవలం ఇష్టానుసారంగా నడుస్తుంది. ఈరోజు వరకు కూడా టౌన్ ప్లానింగ్ పైన ఒక్క చర్య తీసుకున్న ఒక్క చర్య తీసుకున్న పాపాన కూడా ఈరోజు పోలేదు మేయర్ గారు. మరి ఏ చర్యలు తీసుకున్నప్పుడు, ఏ పరిపాలన జరిపినప్పుడు, ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు, ప్రజాపాలనకే రానప్పుడు ఈ మేయర్ గారితో భాగ్యనగర్ ప్రజలకు ఏంటి ఉపయోగం నేను అడుగుతా ఉన్నాను. మరి దీనికన్నా మీరు రిజైన్ చేస్తే ఎంతోమంది ఎఫిషియన్స్ ఉన్నారు. మా పార్టీకి మేము అంటలే, బీజేపీ వాళ్ళకి మేము అంటలే, టీఆర్ఎస్ వాళ్ళకి మేము అంటలే. మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే ఎంతోమంది ఎఫిషియెంట్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా, వాళ్ళన్నా న్యాయం చేస్తారేమో కదా కనీసం. మరి ఈ విధంగా భాగ్యనగర ప్రజల జీవితాలతోటి, భవిష్యత్ తరాలతోటి 1,20,00,000 జనాభా ఉన్నటువంటి ఈ భాగ్యనగరము దాదాపు సగం తెలంగాణ. సగం తెలంగాణ ఎందుకంటున్నా అంటే మెజారిటీ తెలంగాణ ప్రజలు భాగ్యనగరంతో ముడిపడి ఉంటారు కాబట్టి నిత్యం అనేక పనుల నిత్య. మరి ఇటువంటి భాగ్యనగరం పైన మీరు ఏ ఒక్కటి కూడా దృష్టి పెట్టినప్పుడు ఎందుకు మేము మరి ప్రజలు భరించాలా? ఈ పరిపాలన వల్ల ఎటువంటి ఉపయోగము? ఈ నగరానికి ప్రథమ పౌరురాలైనటువంటి మీరు ఇక్కడ భాగ్యనగర్ ప్రజల గోసను మీరు పట్టించుకున్నప్పుడు, దానిపైన చర్యలు తీసుకున్నప్పుడు, మరి మీకు అసిస్ట్ చేయడానికి 150 మంది కార్పొరేటర్లు, అనేక మంది అసిస్టెంట్ కమిషనర్లు, అనేక మంది కమిషనర్లు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మీరు పట్టించుకోవట్లేదంటే మరి అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకా ఉంటుందా అన్న నేను తక్షణమే డిమాండ్ చేస్తున్నా. మేయర్ గారిని సీరియస్గా గ్రౌండ్ పైన వచ్చి ఏవైతే మీరు వేసిన కమిటీలకైనా కనీసం